ఏఐటియుసి 106వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో రేవాల వీధిలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ ఆధ్వర్యాన జరిగింది. జెండా ఆవిష్కరణ సీనియర్ కామ్రేడ్ రామరాజు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక వర్గ బలోపేతానికి అండగా ఉంటానని సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు జిలానీ ఖాన్, చెన్నయ్య, రమణయ్య, లీలా మోహన్, సుధాకర్, హజరత్ వలి, హమాలీ వర్కర్స్ అండ్ ముఠా వర్కర్స్, చెక్క రిక్షా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏఐటియుసి ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ సంస్థ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్టౌనస్పేట రేబాలవారి వీధి ఏఐటిసి ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మనం అక్కడ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి గారు, అలాగే సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి రామరాజు గారు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లాయపాలెం రవణన్న గారు, అలాగే డప్పు కళాకారులు సీనన్న, తర్వాత ఏఐటియుసి ముఠా వర్కర్స్ చెన్నయ్య, రవణయ్య, మహిళా సంఘం నాయకులు, ఇట్లా ట్రేడ్ యూనియన్ సంబంధించిన ఏపీఎఫ్డిసి నాయకులు కానివ్వండి, విద్యుత్ మెటీరియల్స్ నాయకులు కానివ్వండి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కార్మికులు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో అక్కడ జెండా ఎగరేసి 106వ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా మనం సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు చూస్తుంటే దేశంలో ఏఐటియుసి ఆనాడు స్వతంత్రోద్యమం నుంచి ఈ రోజు కార్మిక వర్గాల కోసం పోరాటం చేసే నేటి పరిస్థితుల వరకు కూడా 106 సంవత్సరాల చరిత్ర ఏఐటియుసి చరిత్రలో కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని విధానాన్ని అమలు పరుస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించారు. కానీ ఇది చెల్లుబాటు కాదు ఈ రాష్ట్రంలో ఆ విధంగా చేయడం కూడా. ఎందుకంటే కేంద్ర స్థాయిలో చేయాలి. కేంద్ర స్థాయిలో మోడీ గారికి 8 గంటల విధానం రద్దు చేసే దమ్ము గానీ ధైర్యం గానీ లేదు. ఎందుకంటే ఆయనకి కార్మికులన్నా ఎర్ర జెండా అన్నా చాలా ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఒంట్లో వణుకు పుడుతుంది ఎర్ర జెండాను చూస్తే. ఎందుకనగా ఆయన చేసిన పనులు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలన్నీ కూడా ఎర్ర జెండా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మేము దేశభక్తులు అని చెప్పుకుంటే బీజేపీ పార్టీ ఏ రకంగా దేశభక్తులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర కానీ సాక్ష్యాలు కానీ ఏమీ లేవు, సాక్ష్యాలు కూడా లేవు. ఎందుకంటే గాంధీ గాడ్సేకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ పూలమాలేస్తారు, మహాత్మా గాంధీకి మోడీ గారు పూలమాలేస్తారు. అంటే ఇది ఏమి సంస్కృతి? అంటే ఒక హిందూ మతాన్ని, హిందుత్వాన్ని తీసుకొని వచ్చి దేశానికి అంటగట్టి ఈ దేశంలో మత విద్వేషాల ద్వారా ఆయన లబ్ధి పొంది జీవితకాలం ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకోవడం కూడా చాలా బాధాకరం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇతన్ని తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ఇదే చివరి ఎన్నిక కాబోతుంది. కార్మిక వర్గం, వామపక్షాలు అందరూ కలిసి కూడా బీజేపీని తరవడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికుల్ని, ప్రజల్ని కాపాడడానికి మళ్ళీ ఏఐటియుసి సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నారు.